ఉంటుందని అనుకోవద్దు. ఎంతో మందిని బురుడి బాబాని, ఎంతో మంది మోసాలు చేసే వాళ్ళని, ఎంతో మందిని చాలా మందిని మీడియా రట్టు గుట్టు చేసి బయట పెట్టింది. ఎన్ని రోజులు నడిచింది ఇష్యూ? నెల, వారం, 10 రోజులు. దాని తర్వాత కొత్త టాపిక్, కొత్త మళ్ళీ పుట్టుకొస్తారు. మళ్ళీ ఆ తర్వాత నువ్వు ఏం చేయలేవు కదా. సో నీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు నువ్వు ఇవ్వకూడదు. సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ ఆలోచించాలి కదా. మీడియా వాళ్ళ తప్ప అనేది చాలా తప్ప అది. మళ్ళీ మీడియా వాళ్ళు ఇస్తున్నారు. అవునండి, ఇప్పుడు కూర్చుంటారు, నేను కూర్చుంటాను, మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాలి. మాధురి గారు మీకు సెక్స్ కోరికలు మీరు ఎలా ఉంటారు, ఎలా, మళ్ళీ దానికి తగినంత ఆశ చెప్పాలి. నాకు వస్తాయి. అవును, అది చాలా రాంగ్ కదా. ఎవరిని కించపరచడానికి ప్రతి ఒక్క సమాధానం లేదు ఆమె దగ్గర. సో మీ ఇంటర్వ్యూలు కూడా చూసాను, అసలుకి కింద కామెంట్స్ అమ్మో బాబాయ్ అసలుకి మామూలుగా లేదు. అసలుకి ఎందుకు అలా అంటే జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని పొగుడుతున్నారు. సో అర్థం కాదు. ఒరే, ఒక ఆడపిల్ల సమాజంలో ఆడతల్లులు అన్ని రంగాలలో ఒక ఆడపిల్ల అంత ఇంటర్వ్యూ చేసి మీరు ఇంత కామెంట్స్ పెట్టి ఇంత చేసి 4000 వరకు కామెంట్స్ పెట్టి ఒక ఆడబిడ్డని బాధ పెట్టి చాలా మీకు గౌరవంగా అనిపిస్తుందిరా. ఆడదాన్ని ఉసురు మనకొద్దు, ఎవరైనా ఉసురు మనకొద్దు. కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి 1-10 సార్లు చూసి పెట్టండి. పని పాట లేని వాళ్ళు ఇలాంటి పనులు చేయమాకండి. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పని చెప్పండి. నేనైనా నువ్వైనా ఎవరైనా ఎక్కడ నిజం ఉంటే అక్కడ నిజం అని చెప్పండి. ఎవరికైనా కానీ ఇలా కామెంట్స్ పెట్టడం తప్పు. నిజంగా నాకు చాలా నిజంగా నేను నిజంగా మెచ్చుకుంటున్నా తల్లి. నిజంగా ఆడవాళ్ళకి జోహార్లు. ఎందుకంటే అన్ని కామెంట్స్ పెట్టుకోరా నువ్వు మళ్ళీ ధైర్యంగా నాతో చెప్పుకొని బాధపడి నన్ను ఒకటే మాట్లాడ్డా. నీకే కాదు తల్లి, నాకు కూడా చాలా పెట్టాలి. ఇలాంటి కుక్కలు పట్టించుకోవద్దు. ఎదుగుతున్న కొద్దికి కింద లాగాలని చూస్తారు. సో నేను కూడా నా కమ్యూనిటీలో కూడా నేను కూడా ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు. నీ ఎవరు పర్ఫెక్ట్ కరెక్ట్ అని చెప్పాను, మా దాంట్లో కూడా శత్రువులు ఉన్నారు. సో నువ్వు చేసిన ధైర్యానికి. సో ఇంకో విషయం చెప్పాలంటే అసలు నీ చాలా ఇంటర్వ్యూలు చూస్తాను, కానీ అన్ని వ్యూస్ కానీ మహా అంటే 1,00,000-2 లక్షలు అంతే. ఒక 100, 50, 200 కామెంట్స్, లైక్ ఒక 1000, 2000 కానీ దానికి ఒక్కసారి దుమ్ము దూసుకుపోయి యావత్ ప్రపంచం ఏంటి అనేది అఘోరపరిచయం చేస్తుంది మీడియా. కానీ సో మీరు చెప్పిన ఆన్సర్కి మీరు ఆమె దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఏం చెప్పకుండా మొత్తం తారుమారు చేయడము. ఇంకోటి రాత్రికి రాండి 12 గంటలకి నేను చూపిస్తా అన్నా. మళ్ళీ ఏ యూట్యూబ్ ఛానల్ పైన వెళ్ళి చేయొచ్చు కదా, ఏం శక్తులు ఉన్నాయో. సో జనాలకి ఫేక్ అని తెలుసు, రియల్ అని తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇది ఏంటంటే కొంతకాలమే ఇష్యూ నడుస్తుంది అంతే. సో నేను ఏమంటానంటే ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కానీ మీడియాని తిట్టేవాళ్ళు. మీడియా సో మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. చెడు చేసే వాళ్ళు అందరూ చెడు అని మనం అనలేము. ఎక్కడ అన్యాయాలు జరుగు. ఇప్పుడు మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎక్కడన్నా కానీ మనం ప్రతిదీ చూడగలుగుతున్నాం. అది మీడియా లేకుంటే ఇప్పుడు ప్రతిదీ కావాలన్న ఫోకస్ అవ్వాలన్న మీడియా. మళ్ళీ మీడియా సపోర్ట్ ఉన్నంత వరకు నిజంగా ఎక్కడైనా కానీ సపోర్ట్ ఉండాల్సిందే. సో ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలాంటివి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళైతే వచ్చి ఒక నార్మల్ పర్సన్ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని ఎలా అడుగుతారు నాకు ఇది అర్థం కాదు. సో ఇది క్లారిటీగా ఇప్పుడు జనాలకి ఫేక్ అని తెలిసిపోయిందమ్మా. ఏంటంటే ఒక క్లారిటీ కోసం మనం వేరు చేస్తాం. సో క్లారిటీ కోసం అది ఫేక్ అని వస్తే నేను నిజంగా ఒక్కొక్కరిని తీసే మాట్లాడతాను. ఇది ఎవ్వరికి భయపడను. మన సమాజంలో తప్పు చేసామా తప్పకుండా తల వంచుతాం. తప్పు చేసే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేదంత తప్పేం ఉండదమ్మా. నిజంగా ఇది పొద్దున ఇది ఫేక్ అని తెలిసింది నా పొద్దు జనాలు ఊరుకున్నా ఉండరు. ఎలా ఫేమస్ అయితే చేస్తారు, ఎలా చేయాలో కూడా మీడియాకి తెలుసు, జనాలకు తెలుసు. సో ఇంకా వాళ్ళకో తెలుస్తున్నా అంతే. నిజం మరి ఇంత రాజకీయాలు కుట్రనా? ఏదైనా మీడియా న్యాయంగా చాలా మంది మీడియా న్యాయంగా మీరే దగ్గర శవాల దగ్గర చెల్లెలు ఎడుకున్న వాళ్ళ దగ్గర వచ్చి నేనేం మాట్లాడాలనుకోవట్లేదమ్మా. నిజంగా వీళ్ళు మారరు, నిజంగానే వీళ్ళు మారరు. దేశం మారని యూట్యూబ్ కొంతమంది మారరు. నాకు చాలా బాధ వేస్తుంది. ఈమె ఇట్లా తిడుతూ అటు లైవ్ లో తీసుకోండి. మళ్ళీ ఏంటి ఇది, మళ్ళీ రాజకీయంగా మళ్ళీ ఏంది? సో అంతే అమ్మా. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. విశ్వనాథ శాస్త్రి అన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎవరో కూడా తెలియదు నిజం చెప్పాలి అంటే. వెళ్ళారు, ఎందుకంటే లేని మనిషిని మనం ఒక మాట అనకూడదు నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా. వెళ్ళారు, ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు అని అన్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. నువ్వెందుకు మీడియాలోకి వెళ్ళావు, నువ్వెందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చావు అన్నప్పుడు ఆయన ఆగకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చారు.
మరి అదే తెలంగాణ పోలీసులు ఇవాళ ఇంట్లో బంధించి మిమ్మల్ని అదే హైదరాబాద్ నుంచి మీరు కేదార్నాథ్కి వెళ్ళిపోండి, అదే మళ్ళీ మీరు తెలంగాణకి రావద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మూర్తి ముడుచుకొని ఎలా వెళ్ళిపోయారు మీరు? అసలు అఘోరి ఎక్కడన్నా మనుషుల మాట వింటుందా? అఘోరి ఎక్కడన్నా ఇలాగా ఒకప్పుడు అఘోరా అనే మాట వింటేనే మనకి ఒళ్ళు జల్దరించేది. ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, మనుషులకి అతీతంగా ఉంటారు. ఇప్పుడు అఘోరా అంటే లాస్ట్ 1 month నుంచి ఏదో ఒక జోక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. చాలా నార్మల్ టాపిక్, చాలా సింపుల్ టాపిక్ గా తీసేసుకున్నారు అందరూ కూడా. నాకేం అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ అలా విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి వీళ్ళ గురువు, కొంతమంది గురుజీ గారు. ఆ విశ్వనాథ శాస్త్రి అనేవాడు లేడు. ఈమె అఘోర దీక్షలో తీసుకోలేదు, ఈమె ఏ సాధు దీక్ష తీసుకోలేదు, అఘోర లక్షణాలు లేవు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళు పండితులు గారు, పీఠాధిపతి గారు వాళ్ళు చెప్పేది అబద్ధం అనుకోవాలా? ఈమె నేను విఘ్నార్థం సృష్టిస్తా, నేను అఘోరని ఈమె మాట నమ్మాలా? మాలాంటి వాళ్ళు తప్పు అనే వాళ్ళు ఎవరి మాట నమ్మాలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా డిబేట్లు కూర్చొని దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. దీనికోసం క్లారిటీ, ఆమె అసలైన అఘోరానా నకిలీ అఘోరానా అని, అంటే అసలైన అఘోరా అయితే నకిలీ అఘోరా, దీనికి ఏంటి పరిష్కారం? ఒక పోలీసులు వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక చెప్తే, ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇలా ఉందని పరిస్థితి అని ఇస్తే తప్పకుండా అప్పుడు ఒక ధైర్యం ఉంటుంది, అప్పుడు మాట్లాడడానికి బాగుంటది అమ్మా. నిజంగా ఇదిగోండి కేదార్నాథ్ కదా ఇది. అవునండి. ఇక్కడ అఘోరాలు ఎంతమంది లేరండి? నకిలీ అఘోరాలు ఇక్కడ ఎంతమంది కూర్చొని లేరు? నేను ఎక్కడున్నాను చెప్పండి? శారీలో. ఇట్లా నకిలీ అఘోరాలు ఇట్లా చాలా మంది ఉంటారు. వాళ్ళని పట్టుకొని మా గురుజీ గారు అంటే ఎవరిని చెవుల్లో పూలు పెట్టడానికని నిజంగా చాలా తప్పు. నిజంగా పోలీసులే దీన్ని ఖండించి చెప్పాల్సింది విషయం. నిజంగానే మీకు ఉన్న ఒక క్వశ్చన్, మీరెందుకు అంత జరుగుతున్నా కూడా ఆవిడ ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా ఎందుకు మీరు వచ్చి ఖండించలేదు? ఎందుకు ఇదంతా అబద్ధం అని మీరెందుకు నిరూపించలేదు? నేను మాట్లాడుతున్నా కదమ్మా, రోజు 100 ఫోన్లు వస్తున్నాయి ఇంటర్వ్యూలకి. అన్ని ఇచ్చేదానికన్నా ఒక ఇంటర్వ్యూలు ఇస్తే మేలు కదా. సో నేను ఆమె పర్సనల్ విషయాలు నేను మాట్లాడాను. సో నాకు ఆమెలో అబద్ధాలు ఎన్ని ఉన్నాయో అవి నేను మాట్లాడడానికి బయటకు వస్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నారు. సంధ్య అని ఒక జోగిని వ్యవస్థలో ఒక అమ్మాయి, ఆమె ఏమంటుంది, ఆమె ఫ్రెండ్ ఇట్లా వ్యక్తినే ఇట్లా అని ఆమె చెప్పడం జరిగింది. సో ఆమెకు తెలిసిన వరకు ఆమె చెప్పింది. సో నేను ఇంటర్వ్యూ చూసి ఏం పాయింట్ ఏం అబద్ధం చెప్పింది ఆ పాయింట్ తీసుకుని మాట్లాడడం జరిగింది. సో అంతే కదమ్మా, ఇలా తప్పు జరుగుతుంది. నిన్న కూడా డిబేట్ లో కూడా గురుజీ గారు మళ్ళీ అఘోరా గారు మళ్ళీ నేను మాట్లాడుతుంటే మాట ఎదుకోకుండా ఆయన ఏదైనా మాట్లాడి లైఫ్ కట్ చేశాడు. మరి ఎవరు దీనికి పరిష్కారం చెప్పట్లేదు మరి. అవును, నేను కూడా చూసాను. సో ఇక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎండ్కి వచ్చేసిందనే అనుకుంటున్నాను. దీనికి 10 రోజులు చూస్తారు అంతే. ప్రతిదానికి ఒక ఎండ్ లేకుండా ఎట్లుంటది? అవును, ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. ఈ రోజుతో ఆ ఎండ్ కార్డు పడుతుందనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.